ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే తొలి సంతకం డిఎస్సి ఉద్యోగాలు దాదాపు 16,500 ఉద్యోగాలను పూర్తి చేయడం మీద మా ప్రభుత్వం దృష్టి పెట్టింది అధ్యక్ష. గత 5 ఏళ్లుగా కేవలం ఏదో సచివాలయ వ్యవస్థలో ఏర్పాటు చేసింది తప్ప మిగిలిన వ్యవస్థలన్నింటినీ కూడా గత ప్రభుత్వం నిర్వీర్యపరిచినటువంటి సందర్భంలో ప్రాథమికంగా విద్యా వ్యవస్థని మనం బలోపేతం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అత్యధిక ప్రాధాన్యతతో మా ముఖ్యమంత్రి గారు డిఎస్సి మీద తొలి సంతకాన్ని పెట్టడం జరిగింది. అట్లానే సభ ముందు ఒక విషయాన్ని పెట్టదలుచుకున్నాం అధ్యక్ష. మేము ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశాం. మా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారు మా పక్కనే కూర్చున్నారు అధ్యక్ష. ఆయన పాదయాత్ర చేస్తూ చాలా మంది యువకులతో ఇంటరాక్ట్ అయ్యారు అధ్యక్ష. రకరకాల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయినట్టుగానే యువకులతో కూడా ఆయన చాలా ఇంటరాక్ట్ అయ్యారు అధ్యక్ష. ఇవాళ ఆయన మా ప్రైవేట్ ఇంటర్నల్ డిస్కషన్స్లో కానీ క్యాబినెట్ డిస్కషన్స్లో కానీ ఎక్కడొచ్చినా కూడా ఆయన పదే పదే లేవనెత్తేటువంటి అంశం ఏదైనా ఉందంటే యువకులకి ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ ఈ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండాలి అనేటువంటిది ఆయన ఒక అజెండాగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. సో స్పెసిఫిక్గా మా ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది త్వరలోనే ఇస్తాం. ఏ సమయంలో ఏ నెలలో ఏ రకమైనటువంటి ఉద్యోగాల కల్పన చేయబోతున్నాం అనేటువంటిది చదువుకునేటువంటి విద్యార్థులకి కూడా కన్వీనియంట్గా ఉండేటట్టు ఏదో హడావిడిగా పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా అడ్వాన్స్డ్గా వాళ్ళకి దృష్టికి మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని సభ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అట్లానే స్కూల్ ఎడ్యుకేషన్కి ఏ రకంగా ఉన్నాయన్నటువంటిది అడిగారు. సభ్యుల్ని నేను ఒకటే కోరుతున్నాము, శాఖల వారీగా కూడా మేము వివరాలు అందించాం. దయచేసి ప్రతిని మీరు చూడండి. ఇంకా ఏమైనా మీకు అనుమానాలు ఉంటే వ్యక్తిగతంగా మీరు అడిగిన సమాచారాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ.